హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు పర్ఫెక్ట్గా బాగా అరిసెలు రావాలన్నా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మీరు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. బియ్యం రాత్రి కడిగి పెట్టుకున్నాం కదండి, కడిగి నానబెట్టాం కదా. అయితే ఆ కేజీన్నర బియ్యానికి ఏం చేశానంటే పొద్దున్నే నేను ఒక 2 సార్లు కడిగేసిన తర్వాత నీళ్లు బాగా వాడేసేసి, అప్పుడు నీళ్ళు వాడిపోయిన తర్వాత కొంచెం తడిగానే ఉండాలండి. అప్పుడు మిక్సీలో పిండి వేసేసుకున్నాను అనమాట. పిండి వేసేసుకుని బాగా 3 సార్లు జల్లించండి. మెత్తటి రేకు ఉంటుంది కదా, ఆ మెత్తన రేకు పెట్టుకుని 3 సార్లు బాగా జల్లించుకుని, మొరాలు కూడా మళ్ళీ వేసుకుని జల్లించుకోవాలి. మెత్తగా జల్లించేసుకుని 3 సార్లను తర్వాత పిండి బాగా ఇలాగ నొక్కేసి పెట్టుకోవాలి. ఇది కేజీన్నర బియ్యానికి పిండి అనమాట. మొత్తం గట్టిగా ఒత్తేసుకుని పెట్టుకోవాలి. కేజీన్నరకి కొంచెం ఎక్కువ పోస్తానండి, 1 గ్లాస్ ఎక్కువ పోసుకున్నాను. పిండి ఒకవేళ మిగిలిపోయినా మనం ఫ్రిడ్జ్లో కావాలంటే పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం అరిసెలు స్టార్ట్ చేసే ముందే మనం మిక్సీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఆడించాలన్నా కష్టం కదా. ఒకవేళ బయట కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మనం మిల్లుకి ఇచ్చేసామంటే కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే పిండి పట్టించేసుకుంటే జల్లిచ్చేసుకుని ఇలా నొక్కేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఫ్రిడ్జ్లో వీలైన గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత మనం ఎప్పుడైతే చేసుకుంటామో అరిసెలు దాని ముందు తీసేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల ముందు తీసుకుంటే ఆ తడి మీకు ఎక్కడికి పోదనమాట. ఇలా గట్టిగా నొక్కడం అయితే నొక్కేసి పెట్టుకోవాలి దీన్ని. పిండి మనం ఒకవేళ జల్లించేసి అలా వదిలేసాం అనుకోండి, పైన అలా ఉందంటే పిండి పులిసిపోతుంది, అలాగే ఆరిపోద్ది అనమాట. అలాంటప్పుడు మనకు అరిసెలు సరిగ్గా రావు. ఇలాంటి సట్రాలు ఎలాంటిగా ఉన్న సట్రం అయితే బాగా వస్తుంది మనం నొక్కుకోవడానికి. నా దగ్గర ఒకటి చిన్నది ఉంది, 2 సమానంగా ఉంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే ఇవి అయితే ప్రస్తుతం వాడుతున్నాను ఉన్నాయని. పెద్దవి ఉంటే 2 పెద్దవి సమానంగా వాడుకోండి. అయితే అరిసి నొక్కుకోవడానికి నూనె అంతా ఉంటుంది చూడండి, ఇలా అరిసి పెట్టేసి నొక్కడానికి అనమాట. నా దగ్గర చెక్కది కూడా ఉంది. చెక్కదానికన్నా ఇది బాగా వస్తుందండి. ఆ చెక్కది ఏంటంటే మధ్యలో హోల్స్ ఉండవు, మొత్తం అంతా ఉండి సైడ్ నుంచే మొత్తం రావాలి. కానీ ఇలా హోల్స్ ఉన్నది బాగా వస్తుంది. చెక్కది ఉంటే చెక్కదైనా వాడుకోండి, లేదా ఇలాంటిది ఉంటే ఇలాంటివి. ఇవి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పిండి రెడీ చేసుకోవాలి, ఇవి కూడా రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేజీన్నర బియ్యానికి ఎంత బెల్లం వేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ పాకం పెట్టడానికి బెల్లం తీసుకున్నాను. అరిసెల బెల్లం అంటే ఇస్తారండి, మరి ఇక్కడ హైదరాబాద్లో అయితే, మరి ఆంధ్రాలో మన గోదావరి సైడ్ అయితే దొరుకుతుందండి. ఇలాంటి బెల్లం ఉంటుంది, కుందులు ఉంటాయి, కుందులు కానీ ఉంటాయంట. మరి మీరు ఎలా వాడుకుంటారో అరిసెల బెల్లంకి ఆ బెల్లం తీసుకోండి. ఇక్కడైతే మొత్తం పెద్ద కుందు ఉంటుందండి, అది పగలగొట్టి ఇస్తారనమాట. లేదంటే చిన్నవి కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు కదా, వస్తే అరిసెల బెల్లం అంటే ఇస్తారు. ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఎక్కువగాను, కానీ బాగుంటుందండి. అరిసెలు చాలా బాగా వస్తాయి. ఏవైతే టేస్ట్ కూడా అసలు బెల్లం ఎంత బాగుంటుందో. మీరు ఒకవేళ హైదరాబాద్ వస్తే అరిసెలు బెల్లం పట్టుకెళ్ళొచ్చో. నేను కొంత చెప్తానండి బెల్లం ఎంత వేసుకోవాలి ఏంటి అన్నది. బెల్లం బాగుంటేనే అరిసెలు బాగుంటాయి అనమాట. ఇదిగోండి, ఇది మనకి కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం అనమాట. ఎందుకంటే కరెక్ట్గా తీపి సరిపోతుంది మనకి. ఇదిగోండి, బెల్లంలో కొంచెం 1/4 వంతు వాటర్ వేస్తానండి. 1/4 గ్లాసులో కొంచెం తక్కువ వాటర్ వేస్తాను. ఎందుకు ఈ మాత్రం వాటర్ వేస్తానంటే బెల్లం చూడండి ముక్కల కింద ఉంటుంది, తురమడానికి రాదు. మనం ఏదైనా చాకో లేదా సుత్తో ఇచ్చి గట్టిగా పొడిచి తీసుకోవాలి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. పాకం అయితే కొంచెం 1 నిమిషం లేట్ అవుద్దండి అంతే. అయితే పాకం అండి ఇది పల్చటిగా మనం అరిసి చేసుకుని క్రిస్పీగా అప్పడంలాగా ఇరిచేలాగా అరిసి చేస్తాం అనుకోండి, దానికి టంగుమని పాకం రావాలి, అంటే సౌండ్ రావాలి. దీనికి ఇప్పుడు నేను చేసేదానికి మరీ అంత అవసరం లేదండి. ఇక ఇక్కడ నేను చూసుకుంటున్నాను, ఓ పళ్ళులో వాటర్ వేసి కొంచెం ముద్దలాగా జల్లీలాగా అయింది కదా, ఇంకొంచెం ముదురు పాకం వస్తే సరిపోద్ది అనమాట. ఇది మరీ ఏంటంటే సౌండ్ అయితే రావాలి, కానీ మరీ ఎక్కువ సౌండ్ వచ్చేలాగా అవసరం, టంగుమని సౌండ్ అవసరం. ముద్ద అయ్యి కొంచెం టంగుమని ఇలా పడాలి, అంతే చాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అరుసు. ఇలా చూడండి, ఇగో ఇలా జల్లీలాగా గట్టిగా అవ్వాలి. ఒక చేసిన తర్వాత చూడండి, లైట్గా సౌండ్ ఇలాగా పడినట్టు, అంటుకోకుండా పడినట్టు వస్తే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది, అలాగే షైనింగ్ కూడా వస్తుంది అరుసు. నెయ్యి వేసి కలిపేసిన తర్వాత మనం కేజీన్నర పిండి పట్టించుకున్నాం కదా, ఆ పిండి ఇందులో పోసుకుంటూ ఉండాలి. మనం పిండి ఆడించాం కదా అని చెప్పేసి అంతా పోయకూడదు, అవసరం వద్దని కొంచెం ఎక్కువ పోసుకుని మనం ఆడించుకుంటాం. అయితే ఇలా జల్లించిన పిండి వేసేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి బెల్లాన్ని బట్టి పిండి ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది. అందుకు కొంచెం ఎక్కువ వేసుకుని ఉంచుకోవాలి. ఎంత పడితే అంతే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే కొద్దిగా ఉంచేసాను చూడండి, 2 గుప్పుడ్ల వరకును. ఎందుకంటే సరిపోయింది. ఈ మాత్రం పలచగా ఉంటే చాలన్నమాట. ఇంకా కొంచెం చేసాం అనుకోండి, మరి అరిసెలు చేసే కొలది గట్టిపడిపోద్ది పిండి. అందుకని ఇగో ఇలా ఉంచుకోవాలి. ఈ మాత్రం పలచగా ఉంటే చాలన్నమాట. ఇంకొంచెం పలచగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏం అవ్వదన్నమాట. మనం చేసేటప్పుడు పలచగా నీట్గా తొందరగా వచ్చేస్తుంది అంతే.
ఇప్పుడు ఈ అరిసెల పిండి అంతా పెద్ద దాంట్లో చేశాను కదా, కొంచెం చిన్న దాంట్లో గిన్నెలోకి వేసేసుకున్నాను. వేసేసుకుని నూనె, పచ్చి నూనె అండి, కాసిన నూనె కాదు, నూనె ఇలాగ పోసుకోవాలి. ఎందుకంటే గట్టి పడకుండా ఉంటుంది అనమాట. మనం చేతికి పదే పదే నూనె రాసుకోవాలి. ఆ నూనెలోంచి తీసి అరిసి చేసుకోవాలి. ఇగో ఇలా చూడండి. ఇప్పుడు ఇందులో ఒక 10 స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి. ఒక చిన్న కప్పు నూనె వేసి అందులో కొంచెం 1 స్పూన్ పెరిగేసి కలుపుతున్నాను. ఎందుకంటే మనకి అలా కలుపుకున్నాం అనుకోండి, మనకి అరిసికి ఊడకుండా ఉంటాయి మనకి నువ్వులు. ఇదిగో అక్షంతలు కలిపినట్టు కలుపుకోవాలన్నమాట. పెరుగు ఇష్టం ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే ఒక 2-3 స్పూన్లు నీళ్ళ చొక్కలు వేసుకుని అయినా సరే కలిపేసుకోవచ్చు. ఇక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఉండకి బాగా అతుక్కుంటుంది, ఎక్కడ రాలో. మనకు ముగుడులో వేసినా కూడా అరిసి ఎక్కువ నువ్వులు రాలవన్నమాట. మామూలుగా అరిసికి సరిగ్గా అతుక్కోవు చూడండి. ఇలా వేసుకుని అతికించుకోవాలి. ఇగోండి గిన్నెకి, స్టీల్ గిన్నె అయినా ఇత్తడి గిన్నె అయినా ఏ గిన్నె అయినా పర్వాలేదండి. ఆ గిన్నెకి ఇలాగ ఏదైనా కవరు ఇలాగ తొడిగేసుకోండి. నేను చీరల కవర్స్ అది ఉంటాయి కదా, ఒకసారి వాష్ చేసేసి ఇలాగ ఊరికి రబ్బర్ బ్యాండ్ అది ఏం పెట్టక్కర్లేదు, ఊరికి ఇలా తొడిగేస్తే చాలు. అరిసెలు నీట్గా చక్కగా వస్తాయి. పదే మనం పేపర్లు అటు తీను ఇటు తీను పెట్టుకోను, ఆకు పెట్టుకోను అవసరం ఉండదన్నమాట. మనకి ఎంత సైజు కావాలో అరిసి దానికి తగ్గట్టుగా ఉండ చేసుకుని ఇగో ఇలాగ నువ్వుల్లో ఒకసారి ఇలాగ మొత్తం రౌండ్గా తిప్పేసుకుంటే మొత్తం రౌండ్గా నీట్గా నువ్వులు అద్దుకుపోతాయి. అప్పుడు ఈ గిన్నె మీద పెట్టుకుని ఇక ఇలాగ అరిసి కింద ఒత్తేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అరిసి చేసేసుకుని నూనె కాగిందండి, ఇలా తీసుకుని వేసేసుకోవచ్చు. మనం విడిగా పేపర్ అది కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అత్తమ్మ ఆ పేపర్ అటు తీను ఇటు తీను వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సట్రాలండి మామూలుగా అరిసి నొక్కుకునే సట్రాలు దొరికితే అవి ఉంటే అవి వాడుకోండి. నేను అవి లేవని మామూలుగా 2 సట్రాలు ఇవి తీసేసి వేసేస్తున్నాను. అనుకుంటూ ఉంటాం కొందాం అని మర్చిపోతూ ఉంటాను అనమాట. ఆ టైం వచ్చినప్పుడు కావాలి అనిపిస్తుంది. ఇలా చూడండి, మీరు అరిసి కలర్ కూడా బాగా ముదురు రంగు కావాలంటే ఇంకొక నిమిషం ఆగనివ్వండి. లేదు ఇలా కావాలి, ఈ రంగు చాలు, బంగారు రంగులో కొంచెం డార్క్ వస్తే చాలంటే ఇలా తీసేసుకుని బాగా నొక్కుని అప్పుడు అరిసెలు నొక్కునే దాని మీద ఒక ప్లేట్ కింద పెట్టుకునండి, ఇలా నొక్కోవాలి. అందులోకి నూనె వస్తుంది. ఇప్పుడు చూడండి కిందకి నూనె ఎలాగ వస్తుందో. ఇది మాత్రం చెక్కదానికన్నా బాగా వస్తుందండి నొక్కుతుంటే. ఆ బొర్రలోంచి మొత్తం నూనె కిందకి వచ్చేస్తుంది అనమాట చక్కగాను. ఇలాగ వచ్చేసాక ఒక ప్లేట్లో వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయకూడదు, కొంచెం ఏదైనా పెద్ద పళ్ళుల్లో వేసుకున్నాక చల్లారాక వేరే దాంట్లో వేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతుంది అనమాట. ఇలా ప్రతిదీ నువ్వులు ఇలా అద్దుకుని మనం ఇలా ఒత్తేసుకుని మనకు కావాల్సిన సైజు అరిసెలు వేసేసుకోవడమే. చాలా సులువుగా అయిపోతాయండి అరిసెలు. మనం పిండి ఆడించుకుని ఆ పిండి జల్లించుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఎంతోసేపు అరిసె చాలా తొందరగా వేగిపోద్ది కూడాను. చూడండి బాగా చక్కగా పొంగుతున్నాయి. ఒక్కొక్కటి అయితే ఇలా పూరీలు పొంగినట్టు పొంగినాయండి. అవి ఇంకా నేను వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. మామూలుగా ఒక్కొక్క అరుసు ఒకళ్ళు తీస్తూ ఉంటే నేను 2-3 వేసేస్తాను అనమాట. ముగ్గురులో ఒకటే అరుసు కాదు, మీకు చూపించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఒక్కొక్కటే వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది కొంచెం ముదర రంగులో తీస్తున్నాను కలరు. మీకు ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులో తీసుకోవచ్చు. ఇక అన్నీ ఇలాగా వేసేసుకుని ఓ పళ్ళులో పలసగా పెట్టుకోండి. తడి తగులుతూ మళ్ళా నువ్వులు చెట్టు పట్ల చేస్తా ఒకళ్ళు వేస్తా ఉన్నారంటే ఈజీగా అవుతుంది. తొందరగా కదా, అసలు ఎంత తొందరగా అయిపోద్ది. ఏమీ లేటు కదండి అరిసెలు అయితే. అరిసెల్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పిండి బాగా మెత్తగా పట్టుకోవాలి కదండి. తర్వాత పాకం కరెక్ట్గా పట్టుకోవాలి. తర్వాత అరిసె సరిగ్గా వేయాలి. అది సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీరు వండరండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. మాదైతే రెడీ అయిపోయింది. మీరు కూడా స్టార్ట్ చేయండి మరి తొందరగా. చూసి నేర్చుకుని చేస్తారు వాడు కూడా కదా. అదే ఎక్కడ పర్ఫెక్ట్ గా భలే వచ్చినాయి కదా అరిసెలు. అయితే అరిసెలు ఏంటంటే నాన్నగారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఏంటంటే పలచగా చేసుకుని క్రిస్పీగా ఉంటాయండి. అవి బొర్లు పడిపోతాయి. అంటే అంత పలసగా చేస్తాం, బొర్లు పడిపోతాయి. ఇలా అప్పుడల్లా అంత పలసగాను. అయితే ఇవైతే కొంచెం దలసరిగా చేసాం. మరి అంత పలసగా అయితే మా వారు అది తినరు, అందుకని కొంచెం దలసరిగా చేసాం అనమాట. ఇవి కూడా క్రిస్పీగానే ఉంటాయి, మరీ అంత ఏమి మెత్తగా ఉండవు. కొబ్బరి బుర్రలాగా అది మెత్తగా ఉండవు, క్రిస్పీగానే ఉంటాయి. మరి మా అరిసెలు అయితే రెడీ అయిపోయి మేమైతే టేస్ట్ చేస్తున్నాం. మరి మీరు చేయరా? ఒకసారి మేము టేస్ట్ చేసి మీకు చెప్తాం ఎలాగుందో. ఇదిగోండి అరిసి చూడండి, ఇవి ఇలాగా. ఇంకా నువ్వులు ఇప్పుడు ఇక్కడ మేము మా అమ్మాయికి ఇష్టం అని చెప్పి నువ్వులు ఎక్కువ వేసి చేసాం. ఇది బాగా గుల్లగా వస్తుంది అనమాట. నువ్వులు ఎక్కువ వేయగలది గుల్లతనం ఎక్కువ వచ్చేస్తుంది. ఇలాగ నువ్వులు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఇలా చూడాలి, చూడండి ఇలా చూడాలి. ఇలా దలసరిగా వచ్చినాయి, కొంచెం పొరల కింద వస్తాయి. దలసరిగా వచ్చినాయి, పల్సగా వచ్చినాయేమో అసలు ఉండదు, ఇరిగిపోద్ది. అప్పుడలా ఇరిగిపోద్ది అనమాట.
మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లోపల మెత్తగా ఉండి పైన క్రిస్పీగా ఉంటుంది ఈ అరిసి అయితేని. అరిసి అయితే కానీ పొరలు పొరల్లా వచ్చింది కదా. లేయర్స్ బాగా వచ్చినాయి. పైన చూడండి ఎంత క్రిస్పీగా ఉంది. బాగుంది. బెల్లం టేస్ట్ బాగుంటుంది. బెల్లం కలర్ వేస్తున్నారేమో మనకు తెలియదు కానీ కలర్ చూస్తే ఆరెంజ్ కలర్ లో చూడడానికి చూడడానికైతే చాలా బాగుంది. కమలాపల్లకాయ కలర్ ఎలా వస్తుందో అలా కలర్ అండి. నిజంగాను కలర్ వేస్తుండొచ్చు, లేకపోతే బెల్లం ఎందుకు ఆ కలర్ వస్తుంది కదా. కానీ టేస్ట్ మాత్రం బెల్లం టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు అరిసెలు కానీ పాకుండలు కానీ ఎంత బాగా వస్తున్నాయో ఏ స్వీట్ అయినాను. జంతికలా సౌండ్ వస్తుంది కరకరమని. బాగుంది. మరి అరిసెలు రుచి అయితే చాలా బాగున్నాయి. పాకుండ్లు జాడీలో పెట్టుకునేవారు అనమాట. అరిసెలు పాకుండలు అంత నూనె ఉంటది అరిసెలకి. ఈ అరిసెలు అన్ని జాడీలో పెట్టుకోండి. మా అత్తయ్య గారు వాళ్ళు అందరూ అలాగే పెట్టేవారు కదా. అప్పుడు కిందకంతా నూనె వచ్చేసేది, మెత్తపడమంట తొందరగా జాడీలో పెడతాను. ఇప్పుడు నేనైతే పెట్టట్లేదండి, నేను అన్ని డబ్బాల్లోనే బాక్సుల్లోనే పెట్టేస్తాను. మరీ ఎక్కువ ఏం చేసాం కదా, కేజీన్నర పిండి ఎన్ని అవుతాయి, ఒక 30 అరిసెలు ఎన్ని అవుతాయి అంతే, అందుకని ఎక్కువ అవ్వవు. మరి ఈ వీడియో నచ్చిందండి? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకేనా? మరి నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో మంచి సంక్రాంతి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.